మీరు బట్టతలతో బాధపడుతున్నారా? కేవలం ఒక్క రోజులో శాశ్వత పరిష్కారం. ఉచిత కన్సల్టేషన్ కోసం కాల్ చేయండి. తెలంగాణలో బీఆర్ఎస్ కి మామూలు క్రేజీ ఉండదు. దాదాపుగా 60 లక్షల సభ్యత్వాలు ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. దాదాపుగా తెలంగాణ వచ్చిన కాంచెలు 2 సార్లు అధికారం చేపట్టింది. అధికారం ఈసారి చేజారిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. దానిలో భాగంగానే ఇప్పుడు చాలా మంది కూడా బీఆర్ఎస్ పార్టీని వీడుతా ఉన్నారనే వార్తలు కూడా చక్కర్లు కొడతా ఉన్నాయి. వీటికి బలం చేకూర్చే విధంగా బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు అల్చలవుతా ఉన్నాయి. మరికొద్ది రోజులలో స్థానికంగా ఉండే పార్టీ లీడర్లంతా మా వైపు రాబోతా ఉన్నారు. అక్కడ పార్టీ మొత్తం కాలైపోతా ఉంది. అందరూ మా టచ్ లో ఉన్నారని తను చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఆ స్థానిక పార్టీ ఏంటి అన్నది కూడా ఒక ప్రశ్నార్థకమైన ఆలోచన వస్తూ ఉంది. దాంట్లో భాగంగానే తెలంగాణలో ప్రాంతీయ పార్టీ అనగానే మనకి బీఆర్ఎస్ గుర్తుకొస్తా ఉంది. ఇప్పటికే అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్ఎస్ కి వెళ్తా ఉన్నారన్నట్టుగా గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చింది. ఈ నెల 9వ తారీఖు ఖరారైపోయినట్టుగా మనకైతే తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో నాగర్ కర్నూలు సంబంధించిన మరికొంతమంది నేతలు కూడా అటు బీజేపీ వైపు వెళ్తా ఉన్నారన్న వాదనలు కూడా వినిపిస్తా ఉన్నాయి. దాంట్లో భాగంగానే వాటికి ఆద్యం పోసే విధంగానే ఈరోజు బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలు కూడా అలానే కనిపిస్తా ఉన్నాయి. అంటే బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో మరి బీజేపీలో విలీనం అయిపోతా ఉన్న వాదనలు కొద్ది రోజుల నుండి వినిపిస్తున్నప్పటికీ లేదు, కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు మాత్రమే ఇటు బీజేపీలోకి వెళ్తా ఉన్నారన్న వార్తలు కూడా ఇప్పుడైతే పెద్ద స్థాయిలో వినపడతా ఉన్నాయి. బీజేపీ కూడా మాజీ ఎమ్మెల్యేని టార్గెట్ చేస్తూ ఎవరైతే బీఆర్ఎస్ పై అసంతృప్తి ఉన్నారో, బీఆర్ఎస్ లీడర్లు ఎవరైతే వాళ్ళని పట్టించుకొని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇటు బీజేపీ వైపు వెళ్ళాలన్నది కూడా చూస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే స్థానిక ఎన్నికలు రాబోతా ఉన్న విషయాలు పైన ఫోకస్ చేసింది అటు బీజేపీ. స్థానిక ఎన్నికలలో బలం చేకూర్చాలి అంటే నాయకత్వం కావాలి. బీజేపీలో ఇప్పటికే కొంత నాయకత్వ లోపం అనేది కనబడతా ఉంది. కొంతవరకు అయితే ఇటు దక్షిణాది తెలంగాణలో నాయకత్వం ఎక్కువ ఉన్నా కానీ కొన్ని ప్లేసెస్ వరకు మరి అసలుకే నాయకత్వం లేని పరిస్థితులు కనబడతా ఉంది. దాంట్లో భాగంగానే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేసినట్టు కూడా బీజేపీ చేసినట్టు కూడా కనబడతా ఉంది. దానిలో ఈరోజు ఏదైతే రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలు క్లియర్ కట్ గా కనిపిస్తా ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యేలే టార్గెట్ గా బీజేపీ అయితే ముందుకెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే అనేక విధాలుగా బీఆర్ఎస్ కి కొన్ని కేసులు అయితే వస్తా ఉన్న పరిణామాలు అయితే కనబడతా ఉన్నాయి. కేసులతో అయోమయం అయితే అటు బీఆర్ఎస్ అవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళ్ళడాన్ని కొంత రాజకీయ విశ్లేషకులు సరైన నిర్ణయం కాదన్నట్టుగా చెప్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. మరి చూడాలి మరి ఎంతవరకు మరి బీజేపీలో చేరుతారన్నది కూడా మరికొద్ది రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది.